ప్రియమైన వారలారా, ఇప్పుడు మనము బైబిల్లో చెప్పబడిన ఒక పాపం గురించి తెలుసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఇలా చెప్పబడింది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఏది మంచిదో మన హృదయాల్లో దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆదిలో ఆ అవ్వ ఆదాములు మంచి చెడ్డలను తెలియచేయ ఫలవృక్షములను తిన్నారు కదా, కనుక వారికి మంచి చెడులు ప్రతి ఒక్కరికి మానవులందరికీ తెలుసు. కనుక మనకు ఏది మంచిదో తెలుసు. కాబట్టి దేవుడు మనము మంచి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. తెలిసి దానిని చేయకుండా ఉపేక్షిస్తే అది పాపంగా ఎంచబడుతుంది. కనుక చెడు చేయకపోవడమే కాదు, మంచిని చేయకపోవడం కూడా దేవుని దృష్టిలో పాపమే. మన చుట్టూ బాధపడుతున్న వారిని ఆదుకోకపోవడం, ఎవరికైనా సహాయము చేయగలిగి ఉండి కూడా చేయకూడదు అని అనుకోవడం, ఇవన్నీ దేవుని దృష్టిలో పాపమే. మనం క్షమా హృదయంతో ప్రేమతో ముందడుగు వేయాలి. మనం ఇటువంటి పాపము చేయకుండా ఉండాలి అంటే, దేవుని కృప మన మీద ఉండాలి అంటే, మేలు చేయడంలో వెనక అడుగు వేయకండి. మీరు చేయగలిగిన మేలును చేయుటకు వాయిదా వేయకండి. మీ చుట్టూ ఉన్న వారికి సహాయం చేయడము లేదా ఆదుకోవడము ఆలస్యం చేయకండి. దేవుని ప్రేమను చర్యల ద్వారా చూపిద్దాం. ఈ సందేశం నచ్చితే ఇంకొకరికి షేర్ చేయండి. మంచి పనిని చేయుటకు వారిని ప్రేరేపించండి. ఒక చిన్న సహాయము ఒకరి జీవితాన్ని మారుస్తుంది. మీరు కూడా దేవుని చేతిలో ఒక ఆయుధం కండి. మేలు చేయనెరిగియు దానిని చేయకపోవడమే పాపమని బైబిల్ చెప్తుంది. కనుక పదండి, దేవుని ప్రేమని వ్యాప్తి చేద్దాము. మేలు చేయుటకు ముందడుగు వేద్దాము. దేవుని దీవెనలు పొందుదాము. Here you go, sir. Oh, thank you, little one. This is very kind.